మనకి స్తోత్రాలు. ప్రియులరా, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యము జీవం కలిగింది. ఆ వాక్యాన్ని మనం చదువుకొనుచూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆత్మ జీవింపబడుతుంది. అంటే మన ఆత్మ మరి జీవిస్తూ ఉంటుంది, బ్రతుకుతుంది. దేవుణ్ణి మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రాణంతో శరీరంతో మనం ఎప్పుడు స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటామో, మన ఆత్మ కూడా వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ కూడా ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందువల్ల దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. కారణం ఏంటి? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి ప్రియులరా, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చూడండి ప్రియులరా, చనిపోయిన వారిని గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు పౌలు గారు. రక్షించబడి మారుమనసు పొంది మరి నీతిగా బ్రతికిన వారు చనిపోతారు. అందరం చనిపోతాము. ఒకరు కొంచెం ముందు, కొంతమంది వెనక. ప్రియులరా, ఈ భూమి మీద 70, 80 లేదా 90, ఆ తర్వాత దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కడ ఉంటారు అని మనం చూస్తే పరదేశంలో ఉంటారు. పరదేశంలో ఉన్నప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అబ్రహాము రొమ్ము అని బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. అయితే యేసు ప్రభు వారు రక్షించబడిన వారు కొరకు, సంఘము కొరకు, అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ఇప్పుడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున, అంటే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ఒకే దేవుడు. ఆయన పరలోకంలో ఇంతవరకు ఏ మానవుడు, ఏ నరుడు పరలోకమునకు వెళ్ళలేదు. యేసుప్రభు వారు ఒక్కరే పరలోకంలో ఉన్నారు. అయితే ఆయన పరలోకము నుండి వస్తారు. రాకడలో 2 భాగాలు. మొదటి భాగము మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, మధ్యాకాశం నుండి అది రహస్య రాకడ.
బహిరంగ రాకడ మధ్యాకాశం నుండి బహిరంగంగా భూమి మీదకి దిగి వస్తారు. రహస్య రాకడ లోకస్తులకి మరి అందరికీ ఎవరికి తెలియదు. రహస్యంగా వస్తారు, దొంగ వల్లే వస్తారు, రహస్యంగా వస్తారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని బిడ్డలమైన మన కొరకు, మన ఆత్మల కొరకు ఆయన వస్తున్నారు. అయితే ఆయన మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు నిద్రించినటువంటి మనము సజీవులుగా ఉన్నట్లయితే ఒకవేళ వారు రక్షించబడినటువంటి మనము ఏమవుతామనుంది బైబిల్లో ఏమవుతామనుంది? రెప్పపాట్లో మార్పు చెందుతాము. నిద్రించుచున్న వారి గురించి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము. మనము నిరీక్షణ లేని వారుగా మనము దుఃఖపడుతూ ఉండకూడదు. ఇతరుల వలె వారు నిరీక్షణ లేని వారు దుఃఖపడుతూ ఉంటారు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ? మనకు ఒక విశ్వాసం ఉన్నది, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చూడండి ప్రియులారా, మనం విశ్వాసం ఉంచాలి. అయ్యో, నా పాపముల కొరకు యేసు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టారు, ఆయన మరలా తిరిగి లేచారు, ఆయన మరలా తిరిగి రాబోవచ్చు ఉన్నారు. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టారు, ఆయన మరి తిరిగి లేచారు, మరలా ఆయన తిరిగి రాబోవచ్చు ఉన్నారు. విశ్వాసం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎవరైతే నిరీక్షణతో విశ్వాసముతో ఎదురు చూస్తారో అలాంటి వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొని అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆయనతో పాటు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయనతో పాటు దేవుని నమ్మినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు అందరూ, క్రొత్త నిబంధనలో ఉన్నవారు అందరూ కూడా లేపబడతారు. మధ్యాకాశానికి అక్కడ మనం ప్రభువుని కలుసుకుంటాం. అక్కడ మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటాం. చూడండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎప్పుడైతే ప్రభు పరలోకము నుండి ఆయన మధ్యాకాశానికి దిగి వస్తారో అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ఎవరైతే నీతిగా, న్యాయముగా, యథార్థముగా అంతవరకు సాక్ష్యాన్ని కాపాడుకుంటారో, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సహోదరుడా, నీ సాక్ష్యాన్ని కాపాడుకొనిచున్నావా?
సహోదరి, నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకొని ఉన్నావా? సాక్ష్యం కాపాడుకోవాలి. ప్రభుని ఎరిగావు, ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభు నిన్ను రక్షించినారు. రక్షించబడిన తర్వాత సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే అంతం వరకు ఎవరైతే సహించుకుంటారో, ఎవరైతే నిలబడతారో వారే రక్షించబడతారని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనమందరము ఏమవుతాము? ప్రియులరా, మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటాము, లేపబడతారు. మనము నిద్రపోవచ్చు ఉన్నాం. చూసారా, మరణాన్ని దేనితో పోల్చాడే యేసు ప్రభువారు? నిద్రపోతున్నారు అంతే. వారు మరలా యేసు ప్రభువారు వచ్చినప్పుడు లేపబడతారు. మన పూర్వీకులైన పరిశుద్ధులను చూస్తాము. పూర్వీకులైన నీతిమంతులను మనం చూస్తాము. అబ్రహామును చూస్తాము, యోసేపును చూస్తాము, పరిశుద్ధులను చూస్తాము. అది మన నిరీక్షణ. ఓ సహోదరుడా, ఓ సహోదరుడా, నిరీక్షణ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయ్యో ఏమైపోతామో, ఇక వాళ్ళు తిరిగి రారేమో, ఇక మనకు భవిష్యత్తు లేదేమో, మనకిక మట్టిలో గెలిచిపోతామేమో, అగ్నిగుండానికి వెళ్ళిపోతామేమో, నరకానికి వెళ్ళిపోతామేమో, అలాంటి అవిశ్వాసంతో కూడినటువంటి మాటలను మనము అనుకోవటానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని ప్రియులరా, మన నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, కన్నీరు విడుస్తున్నాం. ఎవరిని సహోదరుడా, సహోదరి, నమ్మకంగా జీవిస్తే మెండైన దీవులు ఉంటాయి. సంఘంలో పరిచర్య చేస్తూ, ప్రార్థనకు వస్తూ, బుధవారం అని, శనివారం అని, ఆదివారం అని నీవు నిర్లక్ష్యం చేయకుండా, సహోదరుడా, సహోదరి, నిర్లక్ష్యము చేయకుండా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎత్తబడతాం ప్రియులరా. దాంట్లో ఏమాత్రం సందేహము లేదు. చూడండి, మృతులైన వారు మొదట్లేదు. ఇది రహస్య రాకడ. ఇదే రాకడ రహస్య రాకడలో భాగము. తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమున మేఘముల మీద కొనుపోబడుదుము. మేఘములు యందు ఏమవుతాం? మనము కొనుపోబడతాం ప్రియులరా. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఒకరికొకడు ఆదరించుకొనుడి. కనుక రెండవ రాకడలో రహస్య రాకడ ఉంది, బహిరంగ రాకడ ఉంది. అక్కడ 7 ఏండ్లు విందు. మధ్యాకాశంలో 7 ఏండ్లు ఏమండి రక్షించబడి మంచిగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే, మంచిగా సత్క్రియలు నువ్వు మరి జరిగిస్తూ ఉంటే, సంఘానికి దీవెనకరముగా, సహవాసానికి దీవెనకరముగా, మేలుకరముగా
నీవు సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు ఊరికి విడిచిపెట్టాడు ప్రియులరా. నువ్వు భూమి మీద ఏదన్నా చిన్న పని చేస్తే పై అధికారులు బహుమానాలు ఇస్తారు కదా. ఒక ఆటలో గెలిస్తే బహుమానం ఉంటుంది కదా. ఒక పరుగు పందెములు గెలిస్తే బహుమానం ఉంటుంది కదా. అట్లాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగి జీవిస్తారో వారికి మధ్యాకాశంలో బహుమానాలు ఇస్తాడు యేసయ్య. బహుమానాలు ఇస్తాడు, అవార్డులు ఇస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, అందరికీ ఒకే అవార్డు కాదు, అందరికీ ఒకే బహుమానం కాదు. వాని క్రియలు చొప్పున జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియలు చొప్పున అందరికీ ఒకే బహుమానం కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పలు రకాలైనటువంటి బహుమానాలు. ఎలాంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావో, దేవుని కొరకు ఎలాగా ప్రయాసపడుతున్నావో అటన్నిటినీ గమనించి దేవుడు వాని క్రియలు చొప్పున దేవుడు ఏం చేస్తాడు? బహుమానము ఇస్తాడు. అందుకే పౌలు గారు ఏమన్నారు? నా విశ్వాసము నేను కాపాడుకుంటుని, నా పరుగుని నేను తొదబుట్టించితిని, నా కొరకు నీతి కిరీటము ఇవ్వబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది, దాచబడి ఉన్నది అంటూ పరిగెత్తలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళకి అంటున్నాడు, మీరు కూడా పరిగెత్తండి. నాకే కాదు, నాలాగను ఎవరైతే పరిగెత్తుతారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారికి కూడా బహుమానాలు ఉన్నాయి అని చెబుతాడు పౌలు గారు. నాకే కాదు, నాలాగా మీ ఎవరైతే ప్రయాసపడతారో. ఎంత మంచి మాట అండి, ఎంత ప్రోత్సహిస్తున్నాడండి. పౌలు గారిలాగా మనం కూడా ఏమవ్వాలి? ప్రయాసపడాలి. పౌలు గారిలాగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారిలాగా మనం సువార్త ప్రకటించాలి. పౌలు గారిలాగా మనం ప్రార్థన చేయాలి. పౌలు గారిలాగా త్యాగం చేయాలి. పౌలు గారిలాగా వాక్యం చెప్పాలి. పౌలు గారిలాగా రాత్రనక పగలనక దేవుని యొక్క సేవ జరిగిస్తూ ఉండాలి. పౌలు గారిలాగా ఏమండి, మనకు మాదిరి ఎవరు? పౌలు గారు. ఏమండి, ఆయన మాటలు, ఆయన బోధ ఏమంటున్నాడు? నా బోధలో, నా విశ్వాసంలో ఎక్కడైనా తేడా ఉన్నదా? నేను చాలా మాదిరిగా ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చాలా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, మంచి మనసాక్షి కలిగి ఉన్నాను. నేటికి నేను మంచి మనసాక్షి కలిగి ఉన్నాను. చూసారా? అలాగనే పౌలు గారి వలె ఎవరైతే పౌలు గారి వలె భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి ఆ మధ్యాకాశంలో అవార్డు ఉంటుంది. చూసారా ప్రియులరా? పౌలు గారి వలె ఎవరైతే అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎవరైతే స్టెఫను వలె దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎలా ప్రయాసపడతారో, స్టెఫను వలె, పౌలు గారి వలె, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అబ్రహాం వలె, ఏమండి, ఇస్సాకు వలె, యాకోబు వలె, గమనించండి, ఎవరైతే సాక్ష్యాన్ని కాపాడుకుంటారో వారందరూ కూడా ఏమవుతారు? మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు అక్కడ 7 ఏండ్లు విందు జరుగుద్ది. అప్పుడు భూమి మీద ఏం జరుగుద్ది? 7 ఏండ్లు శ్రమలో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు ప్రారంభమవుతాయి ఈ భూమి మీద. గమనించండి, 7 ఏండ్లు శ్రమలు. మొదట కొంచెంగా ఉంటే శ్రమలు, తర్వాత విపరీతంగా శ్రమలు ఎక్కువ అవుతాయి. మొదట ముద్రలో
రెండవది 7 ముద్రలో 7 బోర్లో 7 పాత్రలు, 7 ముద్రలో ఒక్కొక్క ముద్ర విప్పబడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కార్యం ఈ భూమి మీద జరుగుద్ది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒక్కొక్క ముద్ర దేవుడే విప్పుతాడు. యేసుప్రభువే ముద్రలు ఇప్పేది ఎవరు? యేసుప్రభువే. ప్రియులరా, ముద్రలు విప్పేది యేసుప్రభు. దేవునికి తెలియకుండా, యేసయ్యకి తెలియకుండా ఈ భూమి మీద ఏ కార్యము జరగదండి. యేసుప్రభు వారే 7 ముద్రలు విప్పుతారు. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు మెల్లమెల్లగా ఏమండి ఈ భూమి మీద కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కార్యాలు జరుగుతాయి. క్రీస్తు విరోధి ఏమండి దేవాలయం కట్టబడటం, ఆ దేవాలయంలో ఏమండి హేయమైనటువంటి జంతువుని బలివ్వటం, యూదులు దాన్ని గుర్తెరిగి అమ్మో ఇతనే క్రీస్తు అనుకున్నామే, కానీ ఇతడు క్రీస్తు కాదు, ఇతడు క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని గుర్తెరగటం, వాళ్ళని ఆ క్రీస్తు విరోధి బాధ పెట్టటం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తర్వాత క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఘట సర్పం, ఎలాగిన రకరకాలుగా 7 ముద్రలో నుండి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత 7 బూరలో కొంచెం శ్రమలు పెరుగుతాయి. 6వ ముద్ర విప్పబడినప్పుడు సంఘం ఏమవుద్ది? ఎత్తబడుద్ది. అప్పుడు సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు. బైబిల్లోనే వ్రాయబడి ఉంది. సూర్యుడు ఏమవుతాడు ప్రియులరా? నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 6వ ముద్ర విప్పబడినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఈ సృష్టిలో జరుగుద్ది? అప్పుడు సంఘం ఎత్తబడుద్ది. అంటే రహస్య రాకడ. ఏంటది? రహస్య రాకడ. 7 ఏండ్లు మధ్యాకాశంలో అక్కడ బహుమానాలు తీసుకుంటాం. అలాగనే ఇక ఈ భూమి మీద 7 బోర్లో 7 ఉగ్రత పాత్రలో ఏమండి ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన ప్రజలకి భలే శ్రమలు ఉంటాయి. ఒక తేలుగుడితే 5 నెలల దాకా బాధపోదు. అప్పుడు ప్రజలు చనిపోవాలని వెళ్తారంట, చావు రాదు. ఏమండి సముద్రంలో దూకాలనుకున్నారంట, ఉరేసుకోవాలనుకుంటారంట. ఆ శ్రమలకే అయ్యో ఉగ్రత, దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత వచ్చినే అని కలవరపడతా ఉంటారు. విపరీతమైనటువంటి వాడి యొక్క ఆధీనంలోకి, క్రీస్తు విరోధి యొక్క ఆధీనంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 7 బోర్లో 7 పాత్రలో భయంకరమైనటువంటి ఇశ్రాయేలీలకి శ్రమలో, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇశ్రాయేలీలతో పాటు అవిశ్వాసులైన విడవబడినటువంటి అన్ని జనులకు శ్రమలో, ఆ తర్వాత ఈ యొక్క శ్రమలు 7 ఏండ్లు శ్రమలు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశము నుండి డైరెక్ట్గా ఈ భూమి మీదకి ఆయన దిగి వస్తాడు. యెరూషలేముని కేంద్రంగా చేసుకొని ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఆయన ఈ భూమి మీద జరిగిస్తారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 1000 ఏండ్ల పరిపాలన. ఏ పరిపాలన? 1000 ఏండ్లు. 1000 ఏండ్లు అపవాదిని కూడా బంధించి సంకెళ్ళేసి
ఏం చేస్తాడు యేసుప్రభు వారు? 1000 సంవత్సరాలు మరి బంధిస్తాడు యేసయ్య. అప్పుడు ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవుని యొక్క కార్యక్రమాలు ఎలాగనా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు కదా. ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు దేవునికి లోబడాలి కదా. సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా దేవుని పాదాలు పట్టుకో. అవిశ్వాసంతో తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా నీవు జీవించవద్దు. రక్షణ లేకుండా నీవు అటు ఇటు తిరగవద్దు. రక్షించబడు, ప్రభువుని నమ్ముకో, తల్లిదండ్రులను ప్రేమించు, సేవకులను గౌరవిస్తూ సేవకులకు లోబడుచు దేవుని పాదాలు నువ్వు పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము దుఃఖపడకుండా ఉండాలని పౌలు గారు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు కదా ప్రభువా. అయా, పౌలు గారికి ఎంత జ్ఞానం ఇచ్చావు నాయన. అయా, మేము ఇతరుల వలె మేము దుఃఖపడకూడదని, విశ్వాసంతో ఎదురు చూడాలని, నిరీక్షణ కలిగి ఉండాలని, నిద్రించిన వారు తిరిగి లేపబడతారని, మరలా భూమి మీదకి వస్తారని ఎలాంటి మాటలు చెబుతున్నారు ప్రభువా. ఆ మాటల యందు మేము విశ్వాసం ఉంచి అవి చక్కగా మేము నేర్చుకుంటూ నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మా దోషాలు, మా పాపాలు దయతో క్షమి. మేమెవరు ఎడవబడకూడదు ప్రభువా. ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని వాక్యంలో వ్రాయబడి ఉంది ప్రభువా. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇంకా నీ సన్నిధిలో మేము నీ కొరకు బ్రతుకుచు ప్రార్థిస్తూ ముందుకు సాగటానికి సహాయము చేయండి. కొద్ది ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని వాక్యం వినుచున్న ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందులో ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక.